పోసాని కృష్ణమురళి ఒకరోజు సిఐడి విచారణ ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావేశంలో పెట్టి ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీకి తీసుకున్న సిఐడి అధికారులు పలు అంశాలపై ప్రశ్నించారు. మరోవైపు రిమాండ్ కూడా పొడిగించారు. దీంతో తిరిగి గుంటూరు జైలుకు పోసానిని తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. రైట్ కీర్తి, వైసీపీ అధికారంలో ఉండగా నటుడు పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలకు గాను రాష్ట్రం అంతటా పలు కేసులు అయితే నమోదయ్యాయి. రాజ్యాధికారం కోసం, రాష్ట్రంలో తిరిగి అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారంటూ ఒక ఫోటోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా దాన్ని పోసాని కృష్ణమురళి అయితే షేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో దాన్ని మీడియా వాళ్ళందరికీ చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మొత్తం అతనికి సంబంధించి పోసాని కృష్ణమురళికి సంబంధించి మొత్తం 13 కేసులు అయితే రిజిస్టర్ అయ్యాయి. దీనికి సంబంధించిన కేసులు ప్రతి ఒక్క కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని ఇప్పటికీ రిమాండ్లు అయితే విధిస్తూ వస్తూనే ఉన్నారు. మొదటిగా రాజంపేటలో రిమాండ్, అనంతరం రాజంపేట నుంచి నర్సరావుపేటలో ఉన్న జైల్లో సరైన సదుపాయాలు లేవని గుంటూరు, అదేవిధంగా గుంటూరు నుంచి ఆదోని 3 టౌన్కు, తర్వాత ఆదోని 3 టౌన్ నుంచి తిరిగి మళ్ళీ పోసాని కృష్ణమురళిని కర్నూలుకి అయితే తీసుకొని పోలీసులు అయితే పీటీ వారెంట్లపై విచారణకు అయితే తీసుకొని వెళ్లారు. అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరోజు కస్టడీని కోరుతూ సిఐడి పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ పిటిషన్ పరిశీలించిన కోర్టు ఈ రోజు పోసాని కృష్ణమురళిని కస్టడీకి అయితే అనుమతించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు అయితే విచారించారు. దీనికి సంబంధించి విచారణలో అనేక అంశాలకు సంబంధించి సిఐడి పోలీసులు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించారు. మీడియా ముఖంగా సీఎం చంద్రబాబు నాయుడుపై అటు చేసిన వ్యక్తిగత విమర్శలకు విమర్శల వెనుక ఎవరున్నారు అనే అంశం మీద కూడా సిఐడి పోలీసులు అయితే పోసాని కృష్ణమురళిని ప్రశ్నించారు. దీనికి సంబంధించి విచారణకు తీసుకున్న సమయం ఏదైతే ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ అయితే చేశారు. ఈ సమయం అనేది వాళ్ళకి సరిపోవడంతో తిరిగి మరోసారి పోసాని కృష్ణమురళిని కస్టడీ విచారణకు తీసుకోవాలని చెప్పి సిఐడి పోలీసులు అయితే మరోసారి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే సిఐడి పోలీసులు విచారణ అనంతరం పోసాని కృష్ణమురళిని తిరిగి ప్రభుత్వ వైద్యుల సమక్షంలోనే వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. తర్వాత జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కోర్టులో తిరిగి పోలీసులు అయితే హాజరుపరిచారు. దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళిని ఇప్పటికే సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు. దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళి తరపున పొన్నవోలు సుధాకర్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోసాని కృష్ణమురళికి సిఐడి కేసులో బెయిల్ కావాలని బెయిల్ పిటిషన్ అయితే ఈ రోజు ఉదయం అయితే దాఖలు చేయడం జరిగింది. కస్టడీకి తీసుకున్న అనంతరం విచారణ అనంతరం బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపించి ఆ బెయిల్ని అయితే మంజూరు చేస్తామని చెప్పారు. కానీ విచారణ అనేది సరిపోవడంతో, ఇచ్చినంత సమయం సరిపోవడంతో ప్రస్తుతానికి ఆ విచారణ కూడా రేపటికైతే వాయిదా వేశారు. కీర్తి, రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.